సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న జైలర్ సీక్వెల్ జైలర్ 2 పై ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. దీని గురించి సినీ వర్గాల్లో చర్చ భారీగానే నడుస్తోంది. ఈ చిత్రంలో నట సింహం నందమూరి బాలకృష్ణ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నాడు అనే ప్రచారం చాలా నెలలుగా వినిపిస్తోంది. మొదటి భాగంలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ లాంటి ఇతర భాషల స్టార్స్ కీలక పాత్రల్లో మెరిసినట్టే రెండో భాగంలో బాలకృష్ణను రంగంలోకి దించాలని దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ప్లాన్ చేసినట్లు వార్తలొచ్చాయి. దీనిపై నెల్సన్ కూడా అవును అని అన్నారు. అయితే తాజా సమాచారం మేరకు బాలయ్య ఈ ఆఫర్ను సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. రజనీకాంత్, బాలకృష్ణ మధ్య వ్యక్తిగతంగా మంచి స్నేహబంధం ఉంది. అయినప్పటికీ సినిమాల విషయంలో రాజీ పడకూడదు అనే ఉద్దేశంతో బాలయ్య ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. బయట వినిపిస్తున్న టాక్ ప్రకారం జైలర్ 2లో బాలకృష్ణ పాత్ర రజనీకాంత్ పాత్రతో పోలిస్తే తక్కువ ఎలివేషన్స్ ఉండబోతున్నాయని తెలుస్తోంది. చివరికి కథనం మొత్తం రజనీకాంత్ క్యారెక్టర్ను హైలైట్ చేసే విధంగా ముగియడంపై బాలకృష్ణ సంతృప్తి చెందలేదని ప్రచారం జరుగుతోంది. తన స్థాయికి తగ్గ పాత్ర కాదని భావించడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బాలకృష్ణ కెరియర్ అఖండతో మొదలుపెట్టి వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ వరకు వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఇలాంటి అద్భుతమైన ఫామ్లో ఉన్నప్పుడు కేవలం గెస్ట్ రోల్ పేరుతో రజనీకాంత్ పాత్రకు సహాయపడే లేదా తక్కువ ప్రాధాన్యత గల పాత్రలో నటించడం సరికాదని బాలయ్య భావించాడని తెలుస్తోంది. ఎందుకంటే ఆయన నుంచి మాస్, పవర్ఫుల్ ఎలివేషన్స్ ని ఆశిస్తున్న అభిమానులు రజనీకాంత్ సినిమాలో తన క్యారెక్టర్ తక్కువగా ఉంటే అంగీకరించే అవకాశం ఉండదు. ఇది వారి మనోభావాలు దెబ్బతీయొచ్చు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాడని వార్తలొస్తున్నాయి. ఇద్దరు లెజెండరీ స్టార్స్ ఒకే స్క్రీన్స్ పై కనిపిస్తే బాగుంటుంది అనే ప్రేక్షకులకు ఇది కొద్దిగా నిరాశ కలిగించే వార్తే. అయితే బాలకృష్ణ తీసుకున్న ఈ నిర్ణయం ఆయన ప్రస్తుత స్టార్డమ్, మాస్ ఇమేజ్ కు నిదర్శనంగా నడుస్తోంది. ఒకవేళ బాలయ్య జైలర్ 2లో నటిస్తే అది ఒక సంచలనం అయ్యేది. కానీ అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా పూర్తి నిడివిగల పవర్ఫుల్ పాత్రలకే ప్రాధాన్యత ఇవ్వాలని బాలకృష్ణ నిర్ణయించుకున్నట్లు ఈ డెసిషన్తో స్పష్టమవుతోంది. ఆయన తదుపరి ప్రాజెక్టులపై మరిన్ని భారీ అంచనాలు నెలకొనడానికి ఇది కూడా ఒక కారణంగా చెప్పొచ్చు. ప్రస్తుతం అఖండ 2తో బిజీగా ఉన్నాడు బాలయ్య. దీని తర్వాత గోపిచంద్ మలనేని సినిమా లైన్లో ఉంది.